హరే కృష్ణ. అవి 1942 నాటి రోజులు. బ్రిటిషు ప్రభుత్వం వారు భారతదేశం మీద ఉక్కుపాదం మోపి స్వతంత్రం కోసం పోరాడుతున్న ఎంతోమందిని ఊచకోత కోస్తున్న రోజులు. కొంతమందిని అలా ఊచకోత కోయడం, ఇంకొంతమంది వేల సంఖ్యలో జైళ్లలో పెట్టడం, ఇంకా కొంతమందిని ఉరి తీయడము, ఇలా ఇష్టారాజ్యంగా జరుగుతున్న ఆ రోజుల్లో ఒకరోజు ఒక కోర్టులో ఒక సీన్ జరుగుతుందండి. యథార్థంగా జరుగుతున్నది. ఒక లాయర్ 46 మంది దోషుల్ని ఉరిశిక్ష నుంచి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్గా వాదిస్తున్నారు. లాయర్ గారి అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకొని లాయర్ గారు దాన్ని జేబులో పెట్టుకొని తన వాదన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతలో లంచ్ టైం అయింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిటి అని న్యాయమూర్తి లాయర్ను అడిగాడు. నా భార్య చనిపోయింది జడ్జి గారు అని దీనంగా చెప్పాడు లాయర్. జడ్జి గారు ఆశ్చర్యపోయి, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? ముందు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, అక్కడ ఉండే పనులు చూసుకోండి అని అరిచినంత పని చేశారు జడ్జి. అయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల లాభం లేదు. చనిపోయింది నా భార్య. నేను వెళ్ళి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి మీ దగ్గర వాదించి 46 మందిని ఉరిశిక్ష నుంచి రక్షించగలనేమో కదా అని అన్నారు లాయర్ గారు ఆశగా. అది విన్న బ్రిటిష్ జడ్జి 46 మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆ 46 మంది స్వాతంత్ర సమర యోధులు. ఆ లాయర్ మరెవరో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ స్థాయి దేశభక్తి ఉన్న ఒక భగత్ సింగ్, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక మంగల్ పాండే, ఒక వీర్ సవార్కర్, ఒక లోకమాన్య తిలక్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఒక అల్లూరి సీతారామరాజు, అలాగే పొట్టి శ్రీరాములు, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు. ఇలాంటి వారి గురించి నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా? ఒకసారి పార్లమెంటు ఆవరణలో సెషన్ కోసం అటెండ్ అవ్వడానికి ఎంపీలు వెళ్తున్నారండి. అయితే అది యాదృచ్ఛికంగా గాంధీ పుట్టినరోజు. ఆ రోజున ప్రెస్ వాళ్ళు అక్కడ నుంచొని ప్రతి ఎంపీ దగ్గర, బాబు ఈరోజు ఎవరి పుట్టినరోజు, వారి పేరు, పూర్తి పేరు ఏంటి అంటే బాపూజీ అని ఒకడు, ఇంకొక రకంగా మొత్తం పేరు ఎవ్వరికీ తెలియదండి. బాబు ఉస్కా నామ్ సే క్యా కామ్ హై, ఉస్కా కామ్ సే హైనా అంటూ వెర్రి కూతలు కూసిన వాళ్ళు ఈ రోజున రాజ్యం ఏలుతున్నారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకైనా అర్థమవుతుందా? ఏమో, అనుమానమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ సాక్షిగా ఆలోచనాపరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్. హరే కృష్ణ.